అవుగాని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇళ్ళల్లో గుప్త నిధులు ఉంటాయా? చింతకాయలు కాదు కాకరకాయలు కూడా కాస్తాయి. గుప్త నిధులు కాదు లంకె మిందలు కూడా ఉంటాయి. అందులో అయితే రేవంత్ సార్ నచ్చి చూసుకోమనని అంటుర్రోళ్ళ ఇద్దరు అక్కలు. అరే అవ్వంటే వాళ్ళకు దొరికినాయి అట. మరి వాళ్ళ చేతిలో ఏమున్నది కావచ్చు? ఏ పాటు లంక బిందెలు దొరకబట్టిరు అరుచుకుందాం రారి. షమక్ షమక్ మని మెరుతానే చాక్లెట్ బిల్లలా అనుకునేరు. చాక్లెట్ కావవి బంగారు బిల్లలట. బంగారు బిల్లలు కాకపోతే డూప్లికేట్. అగో పోలీసులు చూడు మంచిగా ఎట్లా డిజైన్ గా పెట్టిరో. అయినా గాని పక్క పొంటి ఇంకో కుప్పు ఉన్నది కదా. అయితే పోలీసులు వెనక ముసుగు కప్పుకొని ఇద్దరు అక్కలు ఉన్నారు కదా. ఈ అక్కలు దొంగల అక్కలు. ఇక మంత్రాలు పేరు చెప్పి మంది కొంపలు ముంచేటోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లాలల్లా ఈ ఇద్దరు కలిసి గుప్త నిధులు బయటకి తీస్తాం, లంకె బిందెలు చూయిస్తాం, మంత్రమేసి బంగారాన్ని డబుల్ త్రిబుల్ చేస్తామని వాళ్ళను వీళ్ళను నమ్మిచ్చిరట. ఇక కొందరికి ఆశ ఉంటది కదా, వీళ్ళను నమ్మిరు, ఇంటికి రప్పించుకున్నారు. ఈ డూప్లికేట్ బంగారు బిల్లలు చూయించి ఇంట్లో సొత్తారట. ఇల్లుగల్లోలను పూజా గీజా అని వాళ్ళతోని కండ్లు పూపించి వీళ్ళేమో ఇల్లంతా లూటి చేస్తారట నొల్లా. ఇక చెప్పు కదా గిట్లా ఇప్పటిదాకా బొచ్చెడు మందిని ముంచిరట. ఇక లాస్ట్ కు పోలీసులకు దొరికిరు ఈ అక్కలు. వాళ్ళ కాడ 7.5 లక్షల రూపాయలు వెళ్ళినాయి. డూప్లికేట్ బిల్లలు బయటపడ్డాయి. చూసినవా ఎంత పెద్ద మోసమో. ఈ మహిళ మన జనరల్ పబ్లిక్ అబద్ధం మాట చెప్పి మోసం చేసి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఇది పని చేస్తున్నారు. సో ఈరోజు ఈ ఇద్దరు మహిళ అక్యూజ్ నెంబర్ 1 అది కోట్ల అలివేల, సెకండ్ అక్యూజ్ అనిత. నా దగ్గరికి కొంచెం దేవుడు శక్తి ఉంది, ఆ దేవుడి శక్తితో పూజ చేసి అది జనరల్ పబ్లిక్కి హెల్త్ ప్రాబ్లం కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, నేను పూజ చేసి సార్ట్అవుట్ చేస్తా, ఇది అబద్ధం మాట చెప్పి ఇక్కడ పని చేస్తున్నారు. రెగ్యులర్గా చాలామంది విక్టిమ్ కూడా బాధితులు ఈ ఆమె దగ్గరికి అప్రోచ్ చేస్తున్నారు. ఈ ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఈ ఆమె వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, తర్వాత మీ ఇంటికి గుప్త ధనం ఉంది, కొంచెం బంగారం ఉంది అది చెప్పి ఈ పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ఇంటికి పోయి పూజ కలెక్ట్ చేస్తున్నారు. ఆ పూజా టైంలో ఈ ఫేక్ గోల్డ్ కాయిన్స్ అక్కడ పెట్టి మీ ఇంటికి ఇది గోల్డ్ కాయిన్స్ దొరికింది, ఆ ప్రకారం వాళ్ళ ప్లానింగ్లో ఉన్నారు. కాదు ఏమనంటే కోపాలు బాగా వస్తాయి గాని అగర్సే లంక బిందెలు మంత్రాలకు బంగారం డబుల్ అవుతుందంటే వీళ్ళెందుకు? వీళ్ళే డబుల్ త్రిపుల్ బంగారం తీసుకుంటారు కదా. మీకెందుకు చేస్తారు? మీకెందుకు డబుల్ చేస్తారు? గా ఇంత హుషార్తనం లేకుంటే ఎట్లా? లంక బిందెలు బంగారం అనుడితోనే కళ్ళు మూసుకొని నమ్ముడేనా? ఏందో ఏమో పట్టు.